హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న పెన్నీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఈ వీడియో ఫ్రెష్ ఎంట్రీస్ కోసం అయితే అస్సలు కాదు. సో ఈ స్టాక్స్లో ఫ్రెష్ ఎంట్రీస్ అనేది చేయకండి. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కనుక చాలామంది అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ స్టాక్స్ నేను హోల్డ్ చేస్తున్నాను, సో ఇంకా హోల్డ్ చేయవచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. సో అందువల్ల ఈ స్టాక్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఖచ్చితంగా చేయకండి. నేను పర్సనల్గా పెన్నీ స్టాక్స్ అనేవి ఇన్వెస్ట్ చేయమని చెప్పను. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బట్ ఈ స్టాక్స్లో మంచి ర్యాలీస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు హోల్డ్ చేస్తుంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా లేదా ఇంకా నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ దాకా హోల్డ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ సుజ్లాన్ ఫ్రెండ్స్. సో సుజ్లాన్ మనం ప్రీవియస్గా 10 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు చెప్పుకున్నాం. సో చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్సెస్ ఉందని. సో 10 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40 లెవెల్స్ 39 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. సో 3x రిటర్న్స్ అనేది అంటే 300% రిటర్న్స్ అనేది స్టాక్ అనేది ఇచ్చింది. చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో చాలామంది అడుగుతున్నారు. సో 25 రూపీస్ దగ్గర 24 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, 18 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, ఇంకా హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అనేది అడుగుతుందన్నమాట. సుజ్లాన్ మీ వ్యూ వెరీ లాంగ్ టర్మ్ అయితే కనుక లైక్ 2 years 3 years 5 years అయితే కనుక హోల్డ్ అనేది చేసుకోండి. లేదు అనుకుంటే కనుక అబ్జర్వ్ చేయండి 40 ఏమైనా బ్రేక్ అవుతుందో లేదో. సో కపుల్ ఆఫ్ డేస్లో ఏమైనా 40 బ్రేక్ అయితే హోల్డ్ చేయండి. లేదు పడిపోతుంటే 34 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. బాగా గుర్తుపెట్టుకోండి. బుక్ ఎంట్రీ బిఈ అంటే బుక్ ఎంట్రీ అనమాట. అంటే ఇంట్రాడే అలో లేదు. ఏఎస్ఎం అంటే సెబీ సర్వైలెన్స్లో ఉందన్నమాట స్టాకు. అంటే స్టాక్ని పుష్ చేస్తున్నారు వన్ సైడ్ అనే అర్థం. ఇటువంటి స్టాక్స్లో మీరు వ్యూ షార్ట్ పీరియడ్ అయితే కనుక మంచి ప్రాఫిట్స్లో ఉంటే బెటర్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ బిగ్ ప్లేయర్స్ ఏమైనా ఎగ్జిట్ అయిపోతే లోవర్ సర్క్యూట్స్ టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల షార్ట్ పీరియడ్ అయితే కనుక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. ఒకవేళ 40 బ్రేక్ అయితే ఫర్దర్ టార్గెట్స్ 45 48 50 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు పడిపోతుంటే 34 లెవెల్స్ దగ్గర మ్యాక్సిమం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కనుక లో లెవెల్స్లో బై చేస్తుంటే కనుక ఫ్రెష్ ఎంట్రీస్ అయితే నేను పర్సనల్గా ప్రస్తుతం అయితే రికమెండ్ చేయట్లేదు. మార్కెట్స్ కొంత వాలటిలిటీలో ఉన్నాయి. సుజ్లాన్ అనమాట ఫస్ట్ స్టాక్ మనం చెప్పుకుంది. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా. మీరు క్లియర్ కట్గా ఎస్ బ్యాంక్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా ప్రీవియస్గా మనకి ఇది 12 నుంచి 15-16 లెవెల్స్ దాకా వెళ్ళేది. బట్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 6 months 8 months వ్యూ చూస్తే కనుక 15 రూపీస్ దగ్గర నుంచి మ్యాక్సిమం 18-19 రూపీస్ దగ్గర వెళ్తుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 22-25 లెవెల్స్ దాకా వెళ్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మనకి స్టాక్లో రివర్సల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో మ్యాక్సిమం 19 రూపీస్ 18.5 నుంచి 19 రేపు మనకు అర్థమవుతుంది ఒకవేళ ఇది బ్రేక్ అవుతుందా లేదా పడిపోతుందా అనేది. ఒకవేళ 19 బ్రేక్ అయితే 20-22 లెవెల్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు కనుక ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 19 బ్రేక్ అయితే కనుక 20 నుంచి 22 రీజన్స్ మన నెక్స్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఎస్ బ్యాంక్ గురించి ఫ్రెష్ ఎంట్రీస్ అయితే ఖచ్చితంగా తీసుకోకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ EaseMyTrip గురించి చాలామంది అడుగుతున్నారు. ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేసింది. బట్ మార్నింగ్ సెషన్ అంతా కూడా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ 43 రూపీస్ దగ్గర అరౌండ్గా ఓపెన్ అయిన స్టాక్ 47 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. బట్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీరు హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా EaseMyTrip చాలా మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మినిమం 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఈ స్టాక్ ఆల్మోస్ట్ 70-75 లెవెల్స్ దగ్గర నుంచి పడిపోయింది. మంచి బేస్ సపోర్ట్ అనేది తీసుకుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మనకి EaseMyTrip గురించి. షార్ట్ పీరియడ్ అయితే కనుక ఇది మనకి 40 నుంచి 45 రీజన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. 39 ఆ రీజన్స్ దగ్గర నుంచి 38-39 రూపీస్ దగ్గర నుంచి 43 నుంచి 45 లెవెల్స్ ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అందువల్ల ఈ రీజన్లో ట్రేడ్ చేసుకోవడం బెటర్. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. ఇది మనకి EaseMyTrip గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ రమా స్టీల్ మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసాం. షార్ట్ పీరియడ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చని కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ టార్గెట్ 40-45 లెవెల్స్. ఇంకా ర్యాలీ ఇస్తే 50 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక మినిమం 45 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు 40 లెవెల్ బ్రేక్ అయితే కనుక. ఇది మనకి రమా స్టీల్ గురించి. అలాగే నెక్స్ట్ ట్రైడెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు. మీ వ్యూ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక ట్రైడెంట్ కూడా ఫండ్
ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో ఈ పర్టికులర్ స్టాక్ నా పర్సనల్ పోర్ట్ఫోలియో 6 రూపీస్ దగ్గర అరౌండ్గా ఉందన్నమాట. చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, మళ్ళీ పడిపోయింది, బట్ నేను ప్రాఫిట్ అయితే బుక్ చేయాలా. కంపెనీ బాగుంది కాబట్టి నేను నా వ్యూ మోర్ దెన్ 8 to 10 years వ్యూ కాబట్టి హోల్డ్ అనేది చేస్తుంది అనమాట. సో మీరు కూడా హోల్డ్ చేస్తున్నా, కొంచెం హై లెవెల్స్ దగ్గర బై చేసినా, లేదా కొంత 30 రూపీస్ దగ్గర అరౌండ్గా బై చేసినా సరే, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక, లైక్ మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే కనుక ట్రైడెంట్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రతన్ పవర్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్లో హోల్డ్ చేయొచ్చా లేదా, ఫ్రెష్ ఎంట్రీస్ గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే రిస్కీ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ ఎప్పుడు కూడా రిస్కీ స్టాక్స్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక ప్రస్తుతం అయితే స్టాక్ అయితే పాజిటివ్ ఉంది. ఒకవేళ 8 బ్రేక్ అయితే సో మనం అప్ టు 10 లెవెల్స్ దాకా 9.5 నుంచి 10 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇంకా బ్రేక్ అయితే అప్ టు 12 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకవేళ ర్యాలీ ఏమైనా కంటిన్యూ అయితే కనుక. సో అబ్జర్వ్ చేయండి. సో 8 అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది, ఇది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే కనుక రేపు ఎప్పుడైనా బ్రేక్ అయితే 9.5 నుంచి 10 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 12 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి రతన్ పవర్ అనమాట. సో ఈ పెన్నీ స్టాక్స్ గురించి చాలామంది నేను హోల్డ్ చేస్తున్నాను, హోల్డ్ చేయలేదని అడుగుతున్నారు. పర్టికులర్గా స్విట్జర్లాండ్ గురించి అడుగుతున్నారు. స్విట్జర్లాండ్ 40 బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదు పడిపోతుంటే 34 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. ఎస్ బ్యాంక్లో ఎవరైనా హోల్డ్ చేస్తుంటే కనుక 19 మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్రేక్ అయితే కనుక సో 21 నుంచి 22, అలాగే నెక్స్ట్ లెవెల్ 25 లెవెల్స్, ఇవి మనకి లెవెల్స్ అనమాట. స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఈజ్ మై ట్రిప్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. రామా స్టీల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 40 లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే నెక్స్ట్ 40 to 45, ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 50 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ట్రైడెంట్ వచ్చేసరికి మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే రతన్ పవర్ మనం చెప్పుకున్నాం. సో 8 లెవెల్స్ బెటర్ రెసిస్టెన్స్, ఒకవేళ ఇది బ్రేక్ అయితే 9.5 నుంచి 10, అలాగే నెక్స్ట్ 12 లెవెల్స్ మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే ఆ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయండి. స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి, 6 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకో. ఒకవేళ మీరు 3 to 4 రూపీస్ కానీ 5 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. పెన్నీ స్టాక్స్ అయితే, ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వీటిలో ఎప్పుడు కూడా తీసుకోకండి. పెన్నీ స్టాక్స్లో చాలా రిస్కీ. సో క్యాపిటల్ లూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా సో ఎప్పుడు కూడా మంచి ఫండమెంటల్ స్టాక్స్ లైక్ కోటాక్ బ్యాంక్, లేకపోతే వేరే అదర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఈవెన్ లాసెస్లో ఉన్నా సరే మనం 1 to 2 years హోల్డ్ చేసిన, లేదా 6 months హోల్డ్ చేసినా మనం ప్రాఫిట్స్లోకి వెళ్తాం. ఈ పెన్నీ స్టాక్స్ మళ్ళీ రికవరీ అవుతాయని కూడా మనం చెప్పలేం. సో అందువల్ల పెన్నీ స్టాక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే వాళ్ళ కోసం అనమాట వీడియో. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్లో సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.